పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్దికుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్యుడిగా సేవలు ప్రారంభించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు. ₹1 వైద్యం అందించి పేద ప్రజలకు వైద్యం అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 1978లో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ఆర్ పీపుల్స్ లీడర్గా పేరుగాంచారు. ఇక జన హక్కుల కోసం అతను నియమించిన విధానం ప్రజలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంచడం ప్రజాదరణకు పునాది వేసింది. 1999, 2004లో ఆంధ్రప్రదేశ్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎంతో చురుకైన పాత్ర పోషించి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2004లో మొదటిసారి సీఎంగా బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలపై ఆయన దృష్టి సారించారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయన నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు, అమలు చేసి ప్రజా బంధువు అయ్యారు. అందులో భాగంగానే రైతుల సంక్షేమం వంటి పథకాలతో ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఫ్రీ ఎలక్ట్రిసిటీ రైతులకు మొదటి రోజు నుంచే రాజు ఆరోగ్యశ్రీ, మెడికల్ స్కీమ్, ఇంద్రమ్మ హౌసింగ్ పింఛన్ల పెంపు, ఫీజు రియంబర్స్మెంట్ 108 మొదలైన పలు గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతి దూత కూడా ఆ మహానేతనే అని గుర్తు చేసుకున్నారు. ఎంతో గొప్పగా సంక్షేమాన్ని అందించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పీపుల్స్ లీడర్గా గుర్తింపు పొందిన ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం అందరికీ ఆదర్శం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద ఆయన సంతకం చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు రుణమాఫీ చేసి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుంది. ఆయన ఆశయాలను మనమందరం ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏడుగురి సంధించి రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరపురాని మహానేత, ప్రజల గుండెల్లో ఇప్పటి వరకు కూడా చిరకాలంగా నిల్చున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారని చెప్పచ్చు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఉచిత విద్యుత్తే కానీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటే కానీ, 108, 104 అనేటటువంటి అనేక పథకాలను తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన ఆశయ సాధనలో మనమంతా ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న క్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదలకు, అట్టడుగున్నటువంటి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు చిరస్మరణంగా మన గుండెలు నిలిచిపోతారని సందర్భంగా మనవి చేస్తూ వారికి మరొకసారి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.